మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడడం లేదు. రేపటితో అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఇవాళే సీఎం ప్రమాణ స్వీకారం చేపట్టడం అనివార్యం. దీంతో సీఎం సిందే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో చర్చించిన తర్వాత ముగ్గురిలో ఎవరో ఒకరు ఇవాళ రాత్రిలోపు మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్రలో మహాయుతి గెలుపులో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం సిందే కీలక పాత్ర పోషించారు. 2.5 ఏళ్ల సీఎంగా పాలన, క్లీన్ ఇమేజ్, లడ్కీ బెహన్ స్కీమ్ వంటి పథకాలు సిందేకు ప్లస్ పాయింట్ ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అసెంబ్లీ అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా బీజేపీ ఉన్న గతంలో సీఎం పదవిని సిందేకు త్యాగం చేయడంపై బీజేపీ కేంద్ర నాయకులు సైతం ఫడ్నవీస్ ను మెచ్చుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనూ 3 పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడం, రెబల్స్ ఇంటికి వెళ్లి బుజ్జగించి పోటీలో నుంచి తప్పించేలా చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా కూటమి అభ్యర్థులు గెలవడం ఈజీ అయిందంటున్నారు ఫడ్నవీస్ అనుచరులు. ఇక గతంలో మిస్ అయిన సీఎం పదవిని ఈసారైనా ఫడ్నవీస్ కు ఇవ్వాలని బీజేపీ నేతలు బహిరంగ వేదికలపైనే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 132 సీట్లు బీజేపీ గెలిచిన మ్యాజిక్ ఫిగర్ కు 13 ఎమ్మెల్యే సీట్లు తక్కువగా ఉన్నాయి. ఇక సీఎం ఏక్నాథ్ సిందే నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. 132 ఎమ్మెల్యే సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలవగా శివసేన 57 స్థానాల్లో విజయం సాధించింది. ఇక అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థానాల్లో గెలిచింది. మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ వీయడం లేదు. రేపటితో అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఇవాళే సీఎం ప్రమాణ స్వీకారం చేపట్టడం అనివార్యం. దీంతో సీఎం సిందే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో చర్చించిన తర్వాత ముగ్గురిలో ఎవరో ఒకరు ఇవాళ రాత్రిలోపు మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్రలో మహాయుతి గెలుపులో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం సిందే కీలక పాత్ర పోషించారు. 2.5 ఏళ్ల సీఎంగా పాలన, క్లీన్ ఇమేజ్, లడ్కీ బెహన్ స్కీమ్ వంటి పథకాలు సిందేకు ప్లస్ పాయింట్ అయ్యాయి. ఇక మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అసెంబ్లీ అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా బీజేపీ ఉన్న గతంలో సీఎం పదవిని సిందేకు త్యాగం చేయడంపై బీజేపీ కేంద్ర నాయకులు సైతం ఫడ్నవీస్ ను మెచ్చుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనూ 3 పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడం, రెబల్స్ ఇంటికి వెళ్లి బుజ్జగించి పోటీలో నుంచి తప్పించేలా చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా కూటమి అభ్యర్థులు గెలవడం ఈజీ అయిందంటున్నారు ఫడ్నవీస్ అనుచరులు. గతంలో మిస్ అయిన సీఎం పదవిని ఈసారైనా ఫడ్నవీస్ కు ఇవ్వాలని బీజేపీ నేతలు బహిరంగ వేదికలపైనే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 132 సీట్లు బీజేపీ గెలిచిన మ్యాజిక్ ఫిగర్ కు 13 ఎమ్మెల్యే సీట్లు తక్కువగా ఉన్నాయి. ఇక సీఎం ఏక్నాథ్ సిందే నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. 132 ఎమ్మెల్యే సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలవగా శివసేన 57 స్థానాల విజయం సాధించింది. ఇక అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 స్థానాల్లో గెలిచింది.